హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం. ఈరోజు తీసుకున్నట్లయితే ఆగస్టు 3వ తారీఖు అండి. వీడియోను చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇందులో వచ్చేసి పిఆర్సీ ఉంది, పెండింగ్ డిఎల్ను వెంటనే కూడా విడుదల చేయాలని టీపీటీఎఫ్ ఇక వరంగల్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు అయితే ఉట్కూరి అశోక్ డిమాండ్ అయితే చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే పిఆర్సీ గడువు మూసిన 3 ఏళ్లు దాటినా నివేదిక తెప్పించకపోవడం, 6 డిఎల్ పెండింగ్లో ఉంచడం, అదేవిధంగా ప్రభుత్వ అలసత్వాన్ని నిరసనని తెలియజేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం నెలకు 1000 రూపాయల అంటే 1000 కోట్ల వరకు విడుదల చేయాలని సిపిఎస్ రద్దు చేసి ఇక ఓపీఎస్ను పునరుద్ధరించాలని 2003 డిఎస్సి టీచర్లకు మెమో 57 ప్రకారం ఓపీఎస్ వర్తింపజేయాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జీవోను 25ను సవరించాలని, 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులను కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని, ఇక సెన్సెస్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునేషన్ వెంటనే టెట్ పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహించాలని తెలియడం అయితే జరిగింది. ప్రభుత్వాన్ని అయితే కోరారన్నమాట. మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం కొత్త కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ పదోన్నతుల్లో భాగంగా ప్యానెల్తో పాటు 2 ఏళ్ల కాలానికి చెందిన 2023-24 ఇక బ్యాచ్ సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఉందో క్యాడరు, సో వారికి భాగంగా రాబోయే పదోన్నతి ప్యానెల్లో విలీనం చేస్తూ డైరెక్టర్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వైద్య కళాశాలలో పదోన్నతులు అయితే అంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక హెడ్ కానిస్టేబుల్గా అవకాశం ఇవ్వండి, మహిళా కానిస్టేబుల్ ఆవేదన, హైకోర్టులో తీర్పు అమలుకు వినతి, పదోన్నతి సంబంధించి ప్లీజ్ సార్ అంటూ ఇప్పించాలంటూ మొత్తానికి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక దేశంలో ఇలాంటి పాఠశాలలు 1,00,000 ఉన్నాయని చెప్తున్నారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల సంక్షేమం గేటు తొలగించేది, గంట కొట్టేది ఇక ఒకే ఒక ఉపాధ్యాయ అంటూ విజన్ 2047 లక్ష్యాలకు అడ్డంకిగా వాస్తవ పరిస్థితులు, కేంద్ర విద్యాశాఖ నివేదికలో సంచలన నిజాలు, నాణ్యమైన విద్యకు దూరం అవుతున్న గ్రామీణ చిన్నారులు అన్నమాట. సో ఆ బడుల్లో ఒకే టీచర్ అనమాట. తెలంగాణలో దాదాపుగా 4,793 ఉన్నారు. ఏపీలో వచ్చేసి 16,357 మంది ఒకే టీచర్తో బడులు నడుస్తున్నాయని చెప్తున్నారు అనమాట. సో ఇందులో భాగంగానే ఇక దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నాయి. రేపు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. ఇక తమ దీర్ఘకాలిక సమస్యల సాధనకు ఇక మంగళవారం చెలో బస్ భవన్కు పిలుపునిస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి ప్రకటించారు. సో ఇప్పటికే రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 3 పిఆర్సీలను బకాయిలను రావాల్సి అయితే ఉంది. దీంతోపాటు పదవి విరమణ లబ్ధి బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య చికిత్సలు కూడా జరపాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఈ సెట్లో తొలి విడత సీట్ల కేటాయింపు ఇక భర్తీ కావడం అయితే జరిగిందంటూ అప్డేట్ రావడం జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్రంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ ఇక ఎస్టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి సదానందం గౌడ్ అయితే తెలియడం అయితే జరిగిందనమాట. వెంటనే కూడా ఇక ముందుగానే ఇవన్నీ కూడా పెండింగ్ బకాయిలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక ఎక్కడంటే ఉద్యోగం చేసుకుంటూ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కూడా చదివేయడానికి అవకాశాలు అయితే కల్పించారు, రెగ్యులర్ కోర్సులాగా. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇందులో భాగంగా గుర్తింపు పొందిన కాలేజీలో వర్కింగ్ ప్రొఫెషనల్ చదువుకోవచ్చు. ఉద్యోగం చేసుకుంటేనే బీఈ కావచ్చు, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరం నుంచే వర్కింగ్ ప్రొఫెషనల్ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వీటిని రెగ్యులర్ కోర్సులుగానే పరిగణిస్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్ ఉద్యోగుల పనివేళలకు అనుగుణంగా తరగతులు అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట.